వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 ల్యాక్స్ 50 మంత్స్, 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఇది ఏంటంటే మ్యాక్సిమం పేమెంట్ వచ్చేసి మనకు 1 ల్యాక్ వస్తుంది, మినిమం పేమెంట్ వచ్చేసి 65,000 వస్తుంది. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం బిడ్ వచ్చేసి అంటే లాస్ట్ లిఫ్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే 47,50,000 అండ్ మినిమం బిడ్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో తీసుకుంటే మనకి ఏంటంటే 30 ల్యాక్స్ వస్తుంది. సో మనకు ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 1 ల్యాక్, ఒకటి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి మనకు 1000, మొత్తం టోటల్గా ఫస్ట్ మంత్ పే 1,01,000 అవుతుందండి. సో టోటల్గా మనకి ఏంటంటే ఈరోజు డిస్కషన్ మనకు 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనకి ఏంటంటే 1981లో స్థాపితం చేసి చిట్ ఫండ్గా మనకేంటంటే స్థాపితం చేసి మనకేంటంటే అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. సో ఇది కపిల్ గ్రూప్ అనేది మనకేంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో మనకేంటంటే కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ పర్మనెంట్ అనే విధంగా గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగి ఉన్నటువంటి గ్రూపే మన కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్లో మనకేంటంటే చిట్ ఫండ్లో మనకు లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాంట్లో మనకేంటంటే 50 ల్యాక్స్ చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఆన్లైన్లో మనకేంటంటే ఎవ్రీ మంత్ మనకు 1 ల్యాక్ నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకేంటంటే చిట్స్ అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో అది ఏంటంటే యాప్లో మనం ఏంటంటే ఇన్స్టాల్మెంట్లు అయినా సరే, యాక్షన్స్ అయినా సరే మనం ఆన్లైన్లో మనం చూడొచ్చండి. సో అదేవిధంగా మనకేంటంటే 50 ల్యాక్స్ చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే సో 50 ల్యాక్ చిట్టి మనం ఏంటంటే ఫస్ట్ మంత్ వచ్చేసి మనకు 1 ల్యాక్, సెకండ్ మంత్ వచ్చేసి 65, థర్డ్ మంత్ వచ్చేసి 1 ల్యాక్ అండి. సో మనకి ఏంటంటే చిట్స్ అని మనం ముందే చెప్పుకున్నాం, మనకి ఏంటంటే 1 ల్యాక్ నుంచి 65,000 మినిమం, మ్యాక్సిమం 1 ల్యాక్ అంటే 65,000 కంటే తగ్గదు అండ్ 1 ల్యాక్ కంటే పెరగదు. సో మనకు వచ్చే ఈఎంఐ సబ్స్క్రిప్షన్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది మనకు 1 ల్యాక్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకు 65,000 అనేది రావడం జరుగుతుందండి. సో ఇది అప్రాక్స్ ఏంటంటే మనకు ఒక 1 ఇయర్ వరకు కూడా మనకు డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకి ఇక్కడ ఏంటంటే మనకు 30 ల్యాక్స్ అనేది మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుందండి. సో అప్రాక్స్ మనకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 65, 12 నెలల వరకు కూడా మనకు 65,000 ఈఎంఐ రావడం జరుగుతుంది. సో 30 ల్యాక్స్ అనేది స్టార్టింగ్లో రావడం అంటే మనకి ఏంటంటే ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకు 5 మినిట్స్ యాక్షన్ టైం ఉంటుంది గ్రూప్కి. సో ఆ 5 మినిట్స్లో ఈ 50 మంత్స్ 50 ల్యాక్స్ కాబట్టి 50 మెంబర్స్లో ఎవరైతే ఆ మినిమం బిడ్ 30 ల్యాక్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే యాక్షన్లోకి, ఆ స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. అవి స్పిన్నింగ్ అయ్యి ఆన్లైన్లో ఎవరికి వస్తే వాళ్ళు మాత్రం షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకేంటంటే 1 ల్యాక్ తర్వాత మనకేంటంటే 1 మంత్ తర్వాత ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఈఎంఐ అనేది 65 చూడండి, 65, 69 ఈ విధంగా మనకేంటంటే ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతుందండి. సో మీకు లాస్ట్ వరకు మీకు ఇట్లా చూసినట్లయితే మీకు అప్రాక్స్ మనకి ఏంటంటే 40 ల్యాక్స్. సో 40 ల్యాక్స్ దాకా మీకు పేమెంట్ అవుతే మీకు ఏంటంటే అక్కడ 47,50,000 అనేది లాస్ట్కి తీసుకున్న వాళ్ళకి మనకు 47,50,000 వస్తుందండి. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 30 ల్యాక్స్ మీకు మినిమం బిడ్ అయితే మనకు 30, 32, 30 మళ్ళీ ఇట్లా పెరుగుతూ తగ్గుతూ మనకి ఏంటంటే బిడ్ పేబుల్ అనేది లాస్ట్ వరకు మనకు 47,50,000 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు ఓవరాల్గా చూసినట్లయితే మీకు 40 ల్యాక్స్ అంటే మనకు 37 కొన్ని చిట్స్లో కాంపిటీషన్ బట్టి మనకు 30 లక్షలు, 38 లక్షలు అట్లా పేమెంట్ అవుతుంది. మినిమం ఒక 10 ల్యాక్స్ దాకా మనకి ఏంటంటే ఈ చిట్లో మనకు ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుందండి. సో 50 ల్యాక్స్ అంటే మనకేంటంటే 50 మంత్స్లో మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే టోటల్గా మనం లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే 37 ల్యాక్స్, 38 ల్యాక్స్ మీరు పేమెంట్ చేస్తే మనకు 47 ల్యాక్స్ మనకు వస్తుంది. అంటే ఒక 10 ల్యాక్స్ దాకా ప్రాఫిట్ అనేది మనకు ఉండడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి షూటీస్ విషయానికి వచ్చేస్తే మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో మనకి అదేవిధంగా ఎవరైనా వేసుకోవచ్చండి. సేవింగ్ కస్టమర్స్ అయితే మనకు లాస్ట్ వరకు కూడా ఓన్లీ ఆధార్ కార్డ్తో మనం ఏంటంటే రిలీజ్ చేసుకోవచ్చండి. మీరు ఫస్ట్‌లో ఏది అప్లికేషన్‌లో ఏ విధంగా ఇచ్చినట్లయితే సో ఆధార్ కార్డు మీకు ఏదైతే ఉంటుందో స్టార్టింగ్‌లో ఇచ్చినప్పుడు అప్పటి వరకు కూడా మీకు టోటల్‌గా మీకు అవసరం లేదండి. సో అదేవిధంగా మీకు 2 చిట్స్ వేసుకున్నట్లయితే 50 ల్యాక్ చిట్స్ అనేది మీరు 2 చిట్స్ వేసుకున్నట్లయితే మిడిల్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక చిట్ పెట్టి ఇంకో చిట్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకేంటంటే అప్పుడు కూడా మీకు షూటీస్ అవసరం లేదు. 2 చిట్స్ మీరు వేసుకొని ఒక మిడిల్ అంటే ఒక 25 మంత్స్ తర్వాత మీరు
చిట్టి కావాలనుకున్నప్పుడు మీరు ఆ ఒక చిట్టి నుంచి ఇంకో చిట్టి ప్లెడ్జ్‌గా పెట్టుకొని తీసుకోవడం వస్తుంది. అదేవిధంగా మీ ఫ్యూచర్ లయబిలిటీలో మీకు ఎంతైతే కంపెనీకి మీరు పేమెంట్ చేయాల్సింది ఉంటుందో ఫ్యూచర్‌లో, ఆ ఈఎంఐల మందం మీరు ఎల్ఐసీ బాండ్స్ కట్టి ఉంటే, ఆ ఎల్ఐసీ బాండ్స్ పెట్టుకొని కూడా మీరు ఏందంటే చిట్స్ అనేది మీరు రిలీజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ అండి. సో, అదేవిధంగా మనకేందంటే ఓన్లీ స్టార్టింగ్‌లో చిట్స్ కావాలనుకున్న వాళ్ళకేందంటే మాక్సిమం మనకేందంటే స్టార్టింగ్‌లో కావాలనుకున్న వాళ్ళకి మనకు ప్రైవేట్ వాళ్ళైనా, గవర్నమెంట్ అయినా, ఐటీఐలని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో, గవర్నమెంట్ వాళ్ళకైతే మనకేంటంటే 3 మంత్స్ పే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, జాబ్ ఐడీ, ఆధార్ ఐడీ అడుగుతున్నాం. అదే ప్రైవేట్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. సో, అదేవిధంగా బిజినెస్ వాళ్ళయి అయితేనేమో 3 ఇయర్స్ ఐటీ ఉండి, సో, 3 ఇయర్స్ కంటిన్యూగా ఐటీ కట్టిన వాళ్ళకి కూడా మనకేందంటే బిజినెస్ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. సో, మీ షూరిటీస్‌తో రిలీజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీ ఎఫ్ఎల్‌ని బట్టి, మీ ట్రాక్‌ని బట్టి మనకేందంటే షూరిటీస్ అడుగుతున్నారు కాబట్టి, సో, అట్లా కూడా మీకు రిలీజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో, ఓవరాల్‌గా మనకు చెప్పాలంటే ఏందంటే 50,00,000 చిట్టీలో మీకు 10,00,000 దాకా లాస్ట్ వరకు ప్రాఫిట్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కంటే చాలా బెటర్ అండి. సో, స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు 0.7% ఇంట్రెస్ట్ రేటే పడుతుంది. సో, అదేవిధంగా మిడిల్‌లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు 0% అండ్ లాస్ట్ వరకు ఉంటే ₹1 అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో, ఇంకా ఈ 50,00,000 చిట్టి గురించి మోర్ డీటెయిల్స్ గురించి మీకేందంటే స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందిస్తాను. అదేవిధంగా మొదటిసారి మా ఛానెల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏందంటే వీడియోకు లైక్ చేయండి. అదేవిధంగా మీకేందంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ అండ్ మీకు ఇన్‌స్టా అని చెప్పేసి ఫేస్‌బుక్‌లో కూడా ఏందంటే మనకు కపిల్ చిట్స్ అడ్వైజర్ అని మీరు టైప్ చేస్తే ఈ చిట్స్ యొక్క పూర్తి వివరాలు అనేది మీకు అందులో ఉంటుంది. అదేవిధంగా మా వెబ్‌సైట్ వచ్చేసి www.hyderabadchits.com అని చెప్పేసి మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు అందులో పూర్తి వివరాలు అనేది దొరుకుతాయండి. థ్యాంక్ యూ.